స్వరమును విన్నావా? ఎప్పుడైనా యేసును చూశావా? చప్పట్లమా అన్నన్న లోపల బయట ఉన్న వాళ్ళు మాయన్న యేసన్న స్వరమును విన్నావా? ఎప్పుడైనా యేసును చూశావా? స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరిచి మహిమపడదాం గాక. మెల్లా మెల్లా నీ స్వరము, చల్లా చల్లా నీ చూపు, కరుణించే కరముల తోడా కన్నీరు తుడిచేవాడు. మెల్లా మెల్లా నీ స్వరము, చల్లా చల్లా నీ చూపు, కరుణించే కరముల తోడా కన్నీరు తుడిచేవాడు. నీ ఒంటరి బ్రతుకు బాటలో నీడగా నిలుచుండేవాడు. బాధించు వ్యాధి సమయములో తల్లిలా తోడుండేవాడు. నీ ఒంటరి బ్రతుకు బాటలో నీడగా నిలుచుండేవాడు. బాధించు వ్యాధి సమయములో తల్లిలా తోడుండేవాడు. అన్నన్న ఓరన్న ఓరన్న మాయన్న యేసన్న స్వరమును విన్నావా? ఎప్పుడైనా యేసును చూశావా? యేసన్న స్వరమును విన్నావా? ఎప్పుడైనా యేసుని చూశావా? అన్నన్న ఓరన్న ఓరన్న మాయన్న యేసన్న స్వరమును విన్నావా? ఎప్పుడైనా యేసుని చూశావా? దేవుని బిడ్డలరా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథముల నుండి మనందరి ధ్యాన నిమిత్తమై యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందామండి. 4:14 మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఇండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకు పంచి పెట్టునుగాక. చదువుబడిన ఈ వాక్యానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే దేవుని బిడ్డలరా, లోక రక్షకుడు యేసు. చెప్పండి అందరు కూడా, లోక రక్షకుడు యేసు. మీరు అనుకోవచ్చు, నిన్న మొన్న 25వ తారీఖు దినమున యేసు ప్రభుల వారు లోకరక్షకుడని మా చెవులతో మేము విన్నాం, వాక్యపు వెలుగులో నుండి అని దేవుని బిడ్డలారా మీరు అనుకోవచ్చు. అయితే మరలా ఈ వాక్యము మనకు అవసరం గనక
దేవుడు మనకేం చేశాడంటే మన ఎదుట పెట్టాడు. ఈ చదువుబడిన వాక్యములో దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు లేదా దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, దేవుని సంగమ, యేసుక్రీస్తు ప్రభుల వారిని, తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఎండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు లోకమంటే మట్టి కాదు, మనుషులని మనము బాగా ఎరుగుదము గనక మనుషులకందరికీ రక్షకుడు ఎవరైనా ఉన్నారు అంటే, మనుషులకందరికీ క్షేమము కలగజేసేవాడు ఎవరైనా ఉన్నారంటే, మనుషులనందరినీ ఆదుకొనుటకు ఎవరైనా ఉన్నారంటే, మనుషులకందరికీ భద్రత ఇవ్వటానికి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది నా సొంత మాటలతో నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తుంది. సర్వశక్తుడైన దేవుడు లోకానికి రక్షకుడిగా ఆయనను పంపాడు. మేము ఆయనను చూచాము, మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము అని చెప్పాడు. ఈ మాట చెప్పింది ఎవరంటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి 70 మంది అనుచరులు ఉన్నారు కదా. ఈ 70 మందిలో 12 మంది ప్రత్యేకంగా ఉన్నారు, అవునా? ఈ 12 మందిలో 3 మరల సపరేట్గా ఉన్నారు. ఈ 3లో యేసు ప్రభు రొమ్మును, యేసు ప్రభు యొక్క ఆంతర్యమును ఆనుకున్నవాడు యోహాను గారు ఉన్నారు. చప్పట్లు కొడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ యోహాను గారు బాప్తిసం ఇచ్చే యోహాను కాదు, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిష్యుడైన వాడు, యేసు ప్రభుల వారి యొక్క అనుచరుడు, యేసు ప్రభుల వారి కొరకు సమస్త వ్యాపారమును వదులుకొని దేవుని బిడ్డలారా వచ్చినవాడు యోహాను గారు. ఈయన దేవుని పిలుపుకు విధేయుడయ్యి, దేవుని పిలుపుకు లోబడి, దేవుని యొక్క సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకుని వచ్చినవాడు చెప్తున్నాడు, దేవుడు యేసు ప్రభుల వారిని ఏం చేశాడంటే లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఎన్నుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సాక్ష్యము బలమైనది. సాక్ష్యము బలమైనది. ఇంకొక చోటు ఉంది, చూడొద్దు కానీ, దేవుని సాక్ష్యము మరి బలమైనది అన్నాడు. సాక్ష్యము బలమైనది. దేవుని బిడ్డలారా, ఏది బలమైనది? సాక్ష్యము బలమైనది. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుడు ఒకసారి నాకు కనబడి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నీవు సంస్కారం కలిగిన వాడవు అన్నాడు. చాలామందికి డబ్బు ఉంటుంది, సంస్కారం ఉండదు. చాలామందికి విద్య ఉంటుంది, సంస్కారం ఉండదు. చాలామందికి బలం ఉంటుంది, ఒళ్ళులో సంస్కారం ఉండదు. దేవుని బిడ్డలారా, సంస్కారం అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యం. అది మనుషులను ఏం చేస్తుందంటే ఆశీర్వదిస్తుంది. సంస్కారంలో సహనం ఉంటుంది. సంస్కారములో ఏముంటుంది? సహనం ఉంటుంది.
సంస్కారములు ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. సంస్కారములు ఏముంటుందంటే త్యాగం ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. రవి అంతేనా? యోహాన్ అంతేనా? ఇవి సంస్కారములో ఉంటాయి. దేవుని బిడ్డలారా, సంస్కారములో సహనం ఉంటుంది, సంస్కారములో త్యాగం ఉంటుంది, సంస్కారములో ప్రేమ ఇమిడి ఉంటుంది. ఇవన్నీ సంస్కారానికి సంబంధించినవి. నేనెందుకు ఈ మాటను చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, సాక్ష్యము ఏమిటంట? బలమైనది. దేవుని సాక్ష్యము ఏమిటంట? మరీ బలమైనది, రెట్టింపు బలమైనది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక్కరి సాక్ష్యము చెల్లదు, ఒకరి సాక్ష్యము చెల్లదు, ఒకరి సాక్ష్యము పనికి రాదు, ఒకరి సాక్ష్యము రూఢి సంగతిని స్థిరపరచలేదు. ఒకరి సాక్ష్యం, ఇద్దరు కానీ ముగ్గురు కానీ సాక్ష్యానికి కావాలి. యెహోవా ఏమంటున్నాడంటే, నేను చూచాను అని ఆయన ఒక్కడిగా చెప్పడం లేదు. ఆయన బహువచనముతో మేము చూచి ఉన్నాం. అంతే కదా? ఏమిటంట? మేము చూచి ఉన్నాం. అందుకే ఒక్కరి సాక్ష్యం పనికిరాదు. భార్య ఉండి భర్త పక్షాన సాక్ష్యం చెప్పింది అనుకో, కోర్టులో, అమ్మ ఏమవుతాడు అంటే, నా పెనిమిటి అంటే, నువ్వు భార్య అంటే నీ సాక్ష్యం పనికిరాదు అంటాడు. ఇంకొకరు ఉన్నారా అని అడుగుతాడు. ఒకవేళ భర్త ఇంట్లో ఉండి భార్య తరపున నేను సాక్ష్యం చెప్తానంటే, నువ్వేమవుతావంటే, భర్తను నేను పెనిమిటి ఆమె కంటే నీ సాక్ష్యం పనికిరాదు అని ఆయన అంటాడు. ఇద్దరు సాక్ష్యము కావాలి, లేదా ముగ్గురు సాక్ష్యము కావాలి. అది దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండములో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండములో 19వ అధ్యాయము 15వ వాక్యము చెబుతుంది. నిదానంగా చదువుకుందాం, తొందర లేకుండగా. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వాక్యం. చదువునైనా. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారు కదండి, ద్వితీయోపదేశ కాండములో 19వ అధ్యాయము 15వ వాక్యము ఏం మాట్లాడుతుందంటే, ఒక్కడు చెయ్యు, అమలరా అయ్యలరా, ఒక్కడు చెయ్యు అంటే ఒక పురుషుడు కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, ఒక యవనస్తుడు కావచ్చు, ఒక యవనరాలు కావచ్చు, ఒక వృద్ధుడు కావచ్చు, ఒక వృద్ధురాలు కావచ్చు, వయసు పైబడి ఏదైనా ఎవరైనా కావచ్చు. ఒకడు చెయ్యి సమస్త పాపములలో ఏ అపరాధమును గురిచే కానీ, ఏ పాపమును గురిచే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపబడదు. చూశారా అమ్మా? ఎవరైనా ఒకరు దోషం చేశారనుకోండి, ఎవరైనా ఒకరు ఆ కీడు తలపెట్టారనుకోండి, ఎవరైనా ఒకరు మిమ్మలను ఇది చేశారనుకోండి, ఒక్కరి సాక్ష్యము నువ్వు లబోదిబని మొత్తుకున్నా, నువ్వు కింద బడి ఏడ్చిన, ఒక్కరి సాక్ష్యము అస్సలు చెల్లదు. అసలు ఒకరి సాక్ష్యం పనికనేది రాదు. ఇది మీరు బాగా ఎరుగుతారు. వాక్యం చెప్తుంది గనక మరొకసారి నేను మీకు ఏం చేస్తున్నాను, జ్ఞాపకము చేస్తున్నాను. ఒక్కరి సాక్ష్యము ఏమిటంట? అంగీకరింపబడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను, ముగ్గురు సాక్షుల మాట మీద నేను ప్రతి సంగతి ఏమవుతుందంటే స్థిరపరచబడుతుంది. సంగతి ఏది స్థిరపరచబడుతుందంట? సంగతి అనేది జరిగినది, కళ్ళతో మీరు చూసినది, ఆ సంగతి, ఆ వాస్తవం, ఆ నిజము. దేవుని బిడ్డలారా, ఇద్దరు లేదా ముగ్గురు లేదా ఆ పైన ఇంకెంతమంది చెప్పినా ఆ సంగతి ఏమవుతుందంట? స్థిరపరచబడుతుంది. స్థిరపరచబడిన దాన్ని ఇక ఎవ్వడు కూడా కొట్టివేయటకు వారికి ఉన్న బలగాలు సాటి రావు, సరిపోవు. అవునంటారా కదంటారా? ఒకరు చెప్పారనుకో అది అస్సలు చెల్లదు, పనికి రాదు, పక్కకుండా అంటారు. ఒకరు చెప్తే, ఇద్దరు లేదా ముగ్గురు ఆ పైన ఎంతమంది చెప్పినా ఆ సంగతి అనేది ఖచ్చితంగా స్థిరపరచబడుతుంది. దాన్ని ఎవరు కూడా కొట్టివేయలేరని మీకు జ్ఞాపకము చేస్తున్నాను. అదేవిధంగా
దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుని బిడ్డలారా, ఈ మొదటి పత్రికలో తండ్రి అయిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు ఈ భూమిని అమలరా, ఆకాశాన్ని, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును సృజించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఇనుట మేము ఏం చేశామే, మా కళ్ళతో చూచున్నాం అని చెప్తున్నారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈయన ఒక్కడే కాదు, ఈయనతో తనతో పాటు ఉన్న వారిని కలిపి చెప్పుకుంటున్నాడు. అవునా? ఈయన ఒక్కడే కాదు. ఈయన ఎవరు? యోహాను గారు. ఎవరు? జెబెదయి కుమారులు. జెబెదయికి 2 కొడుకులు ఉన్నారు. దేవుని బిళ్ళరా, యోహాను గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు. దేవుని బిళ్ళరా, తన్ను చెబుతూ తనతో పాటు కూడా ఎవరిని కలుపుకొని చెబుతున్నాడంటే సీమోను పేతురును కూడా కలుపుకొని చెప్పుకుంటున్నాడు. సీమోను పేతురే కాదు, దేవుని బిడ్డలారా, తన సహోదరుడు యాకోబును కూడా కలుపుకొని చెప్పుకుంటున్నాడు. వీరినే కాదు, దేవుని బిడ్డలారా, తోమాను కూడా కలుపుకొని చెప్పుకుంటున్నాడు. అమలారా, ఇలా తోమనే కాదు, మత్తయిను కూడా కలుపుకొని చెబుతున్నాడు. మత్తయినే కాదు, ఆంద్రేయును కూడా కలుపుకొని చెబుతున్నాడు. ఆంద్రేయనే కాదు, బర్తులోమేను కూడా ఏం చేస్తాం, కలుపుకొని చెప్పుకుంటున్నాడు. ఈ విధంగా యేసు ప్రభు యొక్క అనుచరులు 12 మంది ఉన్నారు కనుక వారందరినీ కూడా కలుపుకొని ఏం చేస్తున్నాడంటే చెబుతున్నాడు. యేసు ప్రభుల వారిని దేవుడైన యెహోవా లోకానికి రక్షకుడిగా పంపాడు. అది మేము చూశాం. 3.5 సంవత్సరాలు మేము ఆయనతో పాటు తిరిగాం. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు మేము ఆయనతో ఉన్నాం. ఆయన మాటలలో మహా అద్భుతాలు మేము చూశాం. గుర్తుపెట్టుకోండి, ఆయన చేతులలో మత్ కార్యములు మేము చూశాం. ఏం చూశారంట వాళ్ళు? ఆయన మాటలలో అద్భుతాలు చూశారు, ఆయన చేతులలో మత్ కార్యములు కూడా చూశారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటుంటారు, తిరిగి చూస్తే గుణము కనపడుతుంది, దిగు చూస్తే లోతు కనపడుతుంది. ఇప్పుడు నా అంట తిరిగితే నా గుణం కనపడుతుంది, వెంటనే నా ఇంట తిరిగితే నా గుణం ఏంటో దిగి చూస్తే లోతు కనపడుతుంది. అట్లా ఒకరు వెంట తిరిగితే వాళ్ళ గుణం ఏంది అనేది బయటపడుతుంది. ఇప్పుడు దేవుని బిళ్ళరా, పిల్లి ఉంటుంది ఇంట్లో. పిల్లి గుణం ఏంటంటే దేవుని బిళ్ళ, నువ్వు తినకముందే తినాలంటుంది. అది చికెన్ కానీ మటన్ కానీ, దాని గుణం అది. ఏమైనా కావునా కాదా చెప్పండి? పిల్లి ఉంటుంది ఇంట్లో. పిల్లి ఏం చేస్తుంది? దేవుని బిడ్డలారా, నువ్వు ఇంట్లోకి తీసుకొని వచ్చి అనుకో, చికెన్ కానీ మటన్ కానీ, అట్ట పెట్టిపో. నన్ను నెత్తి మీద దూగేవాడు, నన్ను ఒడిలో పండుబెట్టుకునే నా తల్లి ఇంట్లో ఉంది, ముందు వాళ్ళు తినని నేను కృతజ్ఞత కలిగి బతికితా అంటదా పిల్లి? అంటదా చెప్పండి? అంటదా పిల్లి? పిల్లి ఏం చేస్తుంది? దానికి మాంసం అంటేనే ఎంత ఇష్టం అంటే మన కాడికి ఇష్టం దానికి అని చెప్పవచ్చు. మన కాడికి మనమన్నా ఏం చేస్తాం? వచ్చే వారానికని డబ్బులు ఉండనులే, మళ్ళీ ఖర్చులన్నా పెట్టుకుందాం కానీ మనం ఏం చేస్తాం? మిలిగించుకుంటాం, ఖర్చులు తగ్గించుకుంటాం. ఆ పిల్లికి అలాంటిది ఏముండదు. పిల్లికి అలాంటి బుద్ధి ఏముండదు. దానికి మాంసం అంటే పిల్లికి ఇష్టం గనక దేవుని బిడ్డలరా, ఎందుకు పిల్లికాడికి మనం వచ్చేసాం చెప్పండి? పిల్లికాడికి ఎందుకు వచ్చాం? ఏమో, ప్రభుకు మహిమ కలుగునుగాక. పిల్లికాడికి ఎందుకు వచ్చామంటే ఒక మాట చెప్తున్నాను, తిరిగి చూస్తే గుణం కనపడుతుంది, దిగి చూస్తే లోతు కనపడుతుంది అనే మాటను బట్టే చెప్పుకొని వచ్చాను పిల్లికాడికి. యేసు ప్రభులతో పాటు ఆయన అనుచరులు ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 3.5 సంవత్సరాలు తిరిగారు. ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 3.5 సంవత్సరాలు తిరిగారు గనక దేవుని బిడ్డలరా, ఆయన యొక్క నడకను చూశారు, ఆయన మాటను చూశారు, ఆయన శక్తిని చూశారు, ఆయన ప్రభావం చూశారు, ఆయన మహిమను చూశారు. దేవుని బిడ్డలరా, ఆయనతో పాటు ఉంటూ దేవుని బిడ్డలరా ఆయన కలిగిన దర్శనాలను కూడా చూశారు, దేవుని స్వరాన్ని కూడా విన్నారు గనక ఆయనే లోక రక్షకుడు అని ఏం చేశారంటే సాక్ష్యం ఇచ్చారు. ప్రభుకు మహిమ కలుగునుగాక.
ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 3.5 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క అనుచరులు, యేసు ప్రభు యొక్క శిష్యులు, దేవుని బిడ్డలారా, ఆయన మాట వలన దేవుని బిడ్డలారా మృతులు లేపబడుతుంటే చూశారండి. ఆయన మాట వలన దేవుని బిడ్డలారా కుంటివారు నడిచారు, చూశారు. ఆయన మాట వలన వ్యాధులతో రోగాలతో పీడించబడిన వారు బాగుపడ్డారు, అది చూశారు. దేవుని బిడ్డలారా, ఆయన చేతులు తాకుతే దేవుని బిడ్డలారా ఎట్టి వ్యాధిగ్రస్తులైన కూడా బాగుపడ్డారు. ఆయన చేయి పెట్టాలని, ఆయన హస్తం చాపాలని ఎంతోమంది వీధులలో తెచ్చి పెట్టారండి. ప్రభుకు మహిమ కలుగును గాక. 1 కాదు, 2 కాదు, ఈ విధంగా ఎన్నెన్నో 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 అద్భుతాలు ఏం చేశారంటే శిష్యులు చూశారు. చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొదటిగా సాక్ష్యం ఇస్తున్నారు. పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి లేదా మనుషులకందరికి కూడా రక్షకుడిగా ఉండుటకు ఆయన పంపి ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2025కు చివరి ప్రసంగం ఇది. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను నిన్న ప్రసంగాలన్నీ ప్రసంగం తయారు చేసుకున్న తర్వాత ఈ డైరీ ఎలియాజర్ తెచ్చిచ్చాడు. ఇంకా అయిపోయింది ఈ డైరీ, మరలంగా తెచ్చియాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మొదటి ప్రసంగం ఏం చేశానా, రెండో ప్రసంగం ఏం చేశానా అని ప్రతి ప్రసంగాన్ని నేను పరిశీలన చేసుకుంటూ వచ్చాను. దేవుని బిడ్డలారా, ఆ ప్రసంగాలు ఆ పైన అంశం చూస్తున్నప్పుడల్లా నాకు ఆ ప్రసంగం అంతా కూడా ఆ రీలు నాకు తిరిగేసింది. దేవుని బిడ్డలారా, కనుక మీరు కూడా ప్రతి ప్రసంగాన్ని రాసుకోండి, వినండి. దేవుని బిడ్డలారా, మీరు కూడా పాడే ప్రతి పాటను, ఈ సంవత్సరం ఎన్ని పాటలు పాడాను అని మరలా అవన్నీ మీరు తిరిగేసుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునగాక. నేను దానిలకు జీవాన్ని పోసానా, నేను పోయలేకపోయానా, బలహీనపరిచానా, బలంగా నేను దానిలకు సారం పోసానా అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునగాక. ఈ విధంగా దేవుడు యేసు ప్రభుల వారిని ఏం చేశాడంటే లోకానికి రక్షకుడిగా పంపాడు. దేవుని బిడ్డలారా, మన పాపముల నుండి రక్షించటానికి ఆయన రక్షకుడు. జ్ఞాపకం చేస్తున్న మీకు ప్రభుకు మహిమ కలుగునుగాక. దేని నుండి అండి? మన పాపముల నుండి, మన దోషముల నుండి, మన అతిక్రమములు అక్రమముల నుండి, మన అపవిత్రత నుండి రక్షించుటకు ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఆయన రక్షకుడు. స్తోత్రం. ఆ విషయం మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, తరతరాలుగా మనము అనుభవిస్తున్న ప్రతి శాపము నుండి విడిపించుటకు ఆయన రక్షకుడిగా వచ్చాడు. చప్పట్లు కొట్టు. ప్రభుకు మహిమ కలుగునుగాక. తరతరాలుగా మనం అనుభవిస్తున్న దారిద్ర్యత నుండి విడిపించడానికి రక్షకుడిగా వచ్చాడు. 26వ తారీఖున నేను ఉదయం పూట సత్యరాజు మామ ఇద్దరం మటన్కి వెళ్ళాం. మటన్కి వెళ్ళి మటన్ తీసుకొని వస్తున్నాం. అయ్యా, దేవుడే నిన్ను ఈ ప్రాంతానికి పంపకపోయింటే కన్నా, సత్యరాజు మామ అంటున్నాడు ఆ మాట. ఇంతకు మునుపు రత్నమ్మక్క అనింది, రాజు అన్నాడు, లలితమ్మక్క, మీరందరూ అంటున్నారు. దేవుని బిడ్డలారా, మొన్న మరలా సత్యరాజు మామ జ్ఞాపకం చేసుకొని, నీవే ఈ ప్రాంతానికి రాకునింటే నేను నా కుటుంబం ఏమైపోదుమో, ఈ మటన్ కూడా తినే దీవెన మాకు లేకపోవయ్యి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కొడుకు కోడలు వచ్చాడని మంచి శ్రేష్టమైన అన్నం పెట్టాలని 1.5 కిలో వచ్చేసి 1200. యెహోవా చూశారు తండ్రి ప్రేమ. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే. ఎవరికైనా ప్రేమ లోపల పొర్లుతుంటుంది. తండ్రికి తల్లికి ఎవరి మీద? తన కొడుకుల మీద, తన బిడ్డల మీద. వారు చచ్చిపోయేంత వరకు వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ ప్రేమ పెనవేయబడి ఉంటుంది. దాన్ని ఎవరు కూడా విడదీయలేరు. మీరు అవునన్న కాదన్న అది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగునుగాక అని ఆ మాట అంటూ ఈరోజు ఈ భోజనం తింటున్నామంటే, అయ్యా దేవుడు నిన్ను పంపాడు, లేకుంటే మేము ఏమైపోయే వాళ్ళము. నేనంటే నాకు గాజులపల్లె మండలం బాగుంటుంది. గాజులపల్లె మీద నాకు మక్కువ ఉండేది. ఎందుకంటే 2 సంవత్సరాలు విజయవాడకు వస్తూ పోతూ ఈ మండలం అయితే బాగుంటుంది అని నేను అనుకునేవాడిని. చూసా, నా తలంపులు వేరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనం వేరు. ఇక్కడికి వచ్చా, చూశారా, మరలా యేసుదాస్ ఏమనేవాడు తెలుసా? బనగానపల్లిలో ఉంటే బాగుంటుంది అనేవాడు. చూశారా, ఈ విధంగా నా మక్కువ అక్కడ, అయ్యగారి యొక్క
ఇష్టం అక్కడ ఉండేది, కానీ దేవుని యొక్క ఇష్టము మీరందరూ రక్షణ పొందాలని, మీరందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలని, తరతరాల నుండిగా వెంటాడుతున్న ప్రతి శాపము నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి దరిద్రము నుండి ఆయన విడిపించాలని పంపాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా అన్నాను ఒక మాట సత్యరాజు మామతో. ఏమన్నానంటే, నేను దేవునికి లోబడకపోయింటే వస్త్రానికి బతకలేను, కడుపుకు బతకలేను అని చెప్పాను. మన యొక్క స్థితిని మనం ఒప్పుకోవాలి. మనకి ఏ కోణంలో గర్వం, అహంకారం అనేది రాకూడదు, రాకూడదు, రాకూడదు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇక్కడ దాకా వచ్చామంటే, యేసు ప్రభును దేవుడు ఏం చేశాడు? రక్షకుడిగా పంపాడు. ఎందుకు ఆయన రక్షకుడిగా వచ్చాడంటే, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, పాపము నుండి రక్షించటానికి రక్షకుడిగా వచ్చాడు. ఓకేనా? శాపము నుండి ఏం చేశాడు? విడిపించడానికి రక్షకుడిగా వచ్చాడు. తరతరాలు వెంటాడుతున్న దారిద్ర్యం నుండి విడిపించడానికి రక్షకుడిగా వచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మొన్న అనుకున్నాం దేవుని బిడ్డలారా, రత్నమ్మక్క కాడికి పావుని ఎక్కువ సంపాదించింది. ఇంకా రత్నమ్మక్క 3 భాగాలు చేయాలి, పావునికి ఒక భాగమే. యేసు రక్తమే. ఇద్దరు వెనక ముందు కూర్చున్నారు చూడు, యేసు రక్తమే. హల్లెలూయా. మీకు కూడా ఇస్తాడు, అందరికి ఇస్తాడు, సంపాదించుకోండి. కానీ యేసు ప్రభును మాత్రము వదలకండి. స్తోత్రం. ఎందుకంటే ఆయన మన యొక్క రక్షకుడు, రక్షకుడు ఆయన. స్తోత్రం. దేని నుండి రక్షించుటకు రక్షకుడు అంటే, దారిద్ర్యము నుండి విడిపించుటకు రక్షకుడు, శాపము నుండి విడిపించుటకు రక్షకుడు, పాపము నుండి విడిపించుటకు రక్షకుడు, దయ్యముల నుండి విడిపించుటకు రక్షకుడు. ఇంకొక మాట చెప్పనా దేవుని బిడ్డలారా, మరణము నుండి విడిపించుటకు రక్షకుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందరూ దేనికి భయపడే వాళ్ళు తెలుసా? మరణం యొక్క బలం గలవానికి ఏం చేసేవాళ్ళు? భయపడేవాళ్ళు, వణికిపోయేవారు, కలవరపడేవాళ్ళు, జంకెవాళ్ళు, అయోమయమయ్యేవాళ్ళు. అట్టి వాని నుంచి కూడా రక్షించుటకు మనకు రక్షకుడు వచ్చాడో. తప్పట్లు కొడతారా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యం ఎవరిచ్చారంటే, యేసు ప్రభు యొక్క అనుచరులు ఈ సాక్ష్యం ఏం చేశారు? ఇచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త దేవుని బిడ్డలారా 4వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా వాస్తవంగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. నమ్మిన వారి బతుకులు ఎట్టుంటాయో తెలుసా? ఒక మాట చెప్పనా నేను. చాలామంది స్త్రీలకు దేవుని బిడ్డలారా తల మీద ఏముంటాయంటే మల్లెపూలు ఉంటాయి. అవునా? ఉంటాయి, ఉండవు? మల్లెపూలు ఉంటాయి. మల్లెపూలు దేవుని బిడ్డలారా వాడినవైతే గన మల్లెపూలు వాడిపోకుండా ఉన్నాయి అనుకో, దానిలో మరలా సర్పు నీళ్ళలో నానబెట్టి మళ్ళీ ఉత్తుకొని మళ్ళీ దారం సూది ఎక్కించుకొని మరలా పెట్టుకునేవాళ్ళు. అవునా కాదా? అంటే మల్లెపూలకు తల మీద పెట్టుకుంటే దానికి ఎంత ఘనతనో, వాడిపోతే దానికి ఏం చేస్తారు? విసిరి పరిస్తారు. వాడనంత వరకు తల మీద దానికి ఎంత ఘనత ఉంటుంది, ఎంత సువాసన ఇస్తాయి. అవునా కాదా? దాని యొక్క తెలిపే అంత ఉంటుంది. దేవుని బిడ్డలారా నమ్మితే దేవుడిని నా తల మీద పెడతాడు. ప్రభుకు అందరూ చూసినట్లు పెడతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన పెడితే పువ్వుగాట్టి వాడిపోతుంది. ఆయన పెడితే నీవు, నీ పిల్లలు, నీ సంసారం, నీ కుటుంబం ఎన్నడూ వాడిపోదు. ప్రభుకు చబర్లు కొట్టు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను తలగా పెడతాడు. దేవుని బిడ్డలారా ఇక్కడ సమరీయులు ఎవరండి? వీళ్ళు సమరీయులు. అవునా? సమరీయులా కాదా? యూదుల, ఇశ్రాయేలులా? కాదు. ఎవరంటే వీళ్ళు సమరీయులు. అంటే మొదటిగా సమరయ స్త్రీ చెప్పింది కదా, ఆ ఊరి వారికి వచ్చి ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? సమరయ స్త్రీ చెప్పింది కదా. ఇప్పుడు ఆ ఊరి వారందరూ కూడా
ఆ స్త్రీతో ఏమని మాట్లాడుతున్నారని ఇక్కడ రాయబడిందంటే, మా మట్టుకు మేము ఏం చేశాం, విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. చాలామంది యేసు ప్రభును నమ్మరు, విశ్వసించరు. నమ్ముతివా, విశ్వసిస్తువా, నిరీక్షణ ఉంచుతివా? దేవుని బిడ్డలరా, జీవితాలను ప్రభు తలగా పైవారిగా పెడతాడని ప్రభు పేరటనే మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలరా, సమరీలు ఎవరో నేను చెప్తాను, మీరు వినాలి. ఎవరి గురించి? ఇప్పుడు ఎవరు నమ్మారని ఇక్కడ వాక్యం చెబుతుంది. సమరీయులు యేసు ప్రభుని ఏమని నమ్మారు? లోక రక్షకుడు. ఏమని నమ్మారు చెప్పండమ్మా? లోక రక్షకుడని ఏం చేశారు? నమ్మారు. ఈ నమ్మిన వాళ్ళు ఎవరు, ఎట్లా, ఏం కథ అనేది కొన్ని విషయాలు నేను చెప్తాను, మీరు వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు బాగా కూర్చొని వినాలని కుర్చీలు వేసాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. కింద కూర్చొని మీ శరీరం సహకరించదేమని బాగా చక్కగా కుర్చీలు వేసాం. వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. సమరీయులు దేవుని పిల్లరా షోమ్రోను దేశస్థులు. ఎవరండి? షోమ్రోను దేశస్థులు. షోమ్రోన్ అంటేనే దేవుని పిల్లరా ఇశ్రాయేల్ వారికి ఏమైందంటే రాజధాని ఉంది. ఇశ్రాయేల్ వారికి ఏమైంది? షోమ్రోను రాజధాని ఉంది. సమరియా అనున్నది దేవుని బిడ్డలారా 10 గోత్రముల వారి దేశమునకు పేరైనను వారికి ఆ పేరు పెట్టబడలేదు. దేవుని బిడ్డలారా, ఎవరికి పేరు పెట్టలేదు? అది సమరియ అనున్నది ఎవరికి? 10 గోత్రములు. 10 గోత్రములు అంటే మీకు నేను ఇక్కడ వివరణ చేయను. 10 గోత్రములు అంటే మీకు ఆల్రెడీలా తెలుసు. దేవుని బిడ్డలారా, ఆ 10 గోత్రాలలో ఎఫ్రాయిము వాళ్ళు ఉన్నారా? మనిషి అర్ధ గోత్రము, తర్వాత గాదీలు, తర్వాత రూబేనీలు, ఇవన్నీ గోత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈ సమరియ అనున్నది 10 గోత్రముల వారి దేశమునకు పేరైనను వారికి పేరును పెట్టక, దేవుని బిడ్డలరా, ఆషూరు రాజైన చక్రవర్తి సర్గోను అనేవాడు ఉన్నాడు. దేవుని బిడ్డలరా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆషూరు రాజైన చక్రవర్తి యగు సర్గోను క్రీస్తు పూర్వము 722వ సంవత్సరములో 10 గోత్రములు వారిని ఏం చేశాడంటే జయించాడు. ఎప్పుడు జయించాడు? క్రీస్తు పూర్వము 722వ సంవత్సరములో. ఎవరు? ఆషూరు రాజైన సర్గోన్. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, గట్టి చెప్పండి. ఎవరు? సర్గోన్. సర్గోన్ అనే వ్యక్తి క్రీస్తు పూర్వము 722వ సంవత్సరములో 10 గోత్రముల వారిని అనగా ఇశ్రాయేలు వారిని ఏం చేశాడు? జయించాడు. జయించిన తర్వాత అచ్చట నివసించున్నట్లు దేవుని బిడ్డలారా తెచ్చి పెట్టిన అన్యజనుల సంతానము పేరే సమరీయులు. అన్యజనుల పేరే సమరీయులు. ఓకే, అక్కడికి విన్నారు కదా. ఈ సమరీయులు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల ప్రదేశముల యందు కొంతమంది ఇశ్రాయేలీలు మిగిలి ఉన్నారు. వారి మధ్యలోకి వీరు వచ్చి మిశ్రిత జనముగా ఏకమైపోయారు. వీరు వచ్చి ఏమైపోయారు? మిశ్రిత జనముగా ఏకమైనారు. ఏకమైనప్పుడు దేవుని బిడ్డలారా ఈ సమరీయులు ఇశ్రాయేలులకు ఏమైపోయినారంటే విరోధులైపోయారు. సమరీయులు ఇశ్రాయేలులకు ఏమైపోయినారు? విరోధులైపోయారు, పగవాళ్ళు అయిపోయినారు. దేవుని బిడ్డలారా, మహా అలెగ్జాందరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, రాజు. ఈ మహా అలెగ్జాందరు దేశమును అనగా ఇశ్రాయేలీలను ఏం చేశాడంటే జయించిన పిమ్మట గెరిజుము కొండ మీద ఒక ఆలయము కట్టుకొనుటకు సమరీయులకు ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరు? అలెగ్జాందరు. ఎవరండి? అలెగ్జాందరు ఎవరిని జయించాడు? ఇశ్రాయేలీలను జయించాడు. జయించిన తర్వాత గెరిజుమని కొండ మీద ఈ సమరీయులు ఉన్నారు కదా, ఈ సమరీయులు ఆ కొండ మీద ఒక ఆలయము కట్టుటకు, ఆ కొండ మీద ఒక దేవాలయం నిర్మించుకొనుటకు వారికి ఏం చేశారంటే సెలవు ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ గెరిజుము కొండ మీద దేవుని బిడ్డలరా ఒక అన్య దేవతకు ఏం చేశారంటే మందిరాన్ని కట్టారు. ఒక అన్య దేవతకి ఏం చేశారు? వారు మందిరాన్ని కట్టారు. మందిరాన్ని కట్టి అక్కడ ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డలరా ఆ దేవతకు ఆరాధనలు జరిపిస్తున్నారు. ఆ దేవతకు ఆరాధనలు జరిపిస్తున్నారు. ఆ విధంగా ఆ యొక్క ఆరాధన కొనసాగుతూ
కొనసాగుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని ఇంకా కొంచెం ప్రబలింప చేయనట్లు చేశాడు. అతని పేరు ఏం పేరంటే అంతియకస్ ఎపిఫానిస్. అంతియకస్ ఎపిఫానిస్ దేశము నేలినప్పుడు, ఏ దేశాన్ని? ఇజ్రాయేలు దేశాన్ని నేలినప్పుడు, పరిపాలన చేసినప్పుడు వీరు అతని దయను, ఎవరు? సమరీయులు అతని దయను, అతని అనుగ్రహాన్ని పొందుటకు దానిని ఏం చేశారంటే ఇంకా ప్రబలింపజేసి అక్కడ ఆరాధనలు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ కొండని ఏం చేశారంటే అన్య దేవతకి ప్రతిష్ఠింపజేశారు. అన్య దేవతకి ఏం చేశారు? ప్రతిష్ఠింప చేశారు. ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, జాన్ అర్కేనను వ్యక్తి, దేవుని బిడ్డలారా, జాన్ అర్కేనను వ్యక్తి ఈ కొండ నేను చెప్పింది కొండ పేరు గెరిజీము కొండ. ఈ గెరిజీము కొండ మీద ఇప్పుడు సమరీయులు దేవాలయాన్ని కట్టుకున్నారు కదా. ఈ కొండ మీద ఉన్న దేవాలయాన్ని జాన్ అర్కేనను వ్యక్తి ఏం చేశాడంటే క్రీస్తు పూర్వము 129 సంవత్సరమున ఆ పర్వతం పైన ఆ దేవత ఆరాధన ఏం చేశాడంటే జరగకుండా అతను ఏం చేశాడు? ఆఫ్ చేశాడు. అక్కడ ఆరాధన జరగకుండగా దాన్ని ఆఫ్ చేశాడు. ఆఫ్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆగకుండగా ఇంకా ఎక్కువగా ఏం చేశారంటే ఇంకా ఎక్కువగా జరుపుతున్నారు. ఇట్టా అన్య దేవత ఆరాధన జరిగించే ఈ సమరీయులే ఏం చేశారంటే యేసు ప్రభును లోక రక్షకుడిగా అంగీకరించారు. చప్పట్లు కొడతావా ఓసారి? ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమండి, ఈ జాన్ ఆర్కెన్ అనే వ్యక్తి ద్వారా ఆపబడుతున్న ఇంకా ఎక్కువగా ఏమైపోయిందంటే జరుగుతుంది, ఇక ఆపలేకపోయాడు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భములలో యేసు ప్రభు కాలం వరకు కూడా గెరిజీం కొండ మీద ఏమైందంటే సమరీయులు ఆ దేవతను ఆరాధన చేస్తున్నారు, ఆరాధన జరిగిస్తున్నారు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, ఈ సమరీయులు యేసు ప్రభును చూచి ఆయన మాటలు విని ఏం చేశారో తెలుసా? ఆయననే లోకానికి రక్షకుడు అని ఏం చేశారంటే నమ్మారు. ప్రభుకు మహిమ కలిగిన గాక. నమ్మారు, విశ్వసించారు, ఆయనను ఎంబడించారు. ప్రభుకు మహిమ కలుగును గాక. మొదటిగా యేసు ప్రభు అనుచరులు ఏం చేశారు? సాక్ష్యము ఇచ్చారు, ఆయన లోకానికి రక్షకుడిగా ఉన్నాడని. అంతేనా? రెండోదిగా ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఇక్కడ సమరీయులు సాక్ష్యం ఇచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమరీయుల గురించి నేను మీకు పూర్తిగా చెప్పాను. ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. మూడోదిగా దేవుని బిడ్డలరా, యేసు ప్రభు లోకానికి రక్షకుడని ఎవరు తెలియజేశారంటే దేవుని బిడ్డలరా, మీకందరికి కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో పాత నిబంధనలో సౌలు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు భాగ్యవంతుడు. అతడు బెన్యామీన్ యొక్క వంశంలో జన్మించినవాడు. దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలు కూడా సౌలు అనే వ్యక్తి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇతను దేవుని బిడ్డలారా వాళ్ళ తండ్రి సౌలు యొక్క తండ్రి, అంటే కొత్త నిబంధనలో ఉన్న సౌలు, ఇతడు కూడా బెన్యామీన్ గోత్రానికి చెందినవాడే. దేవుని బిడ్డలారా, ఇతని తండ్రి వజ్రాల వ్యాపారి. ఇతని తండ్రి ఏ వ్యాపారి? వజ్రాల వ్యాపారి. కోట్లకు పడిగెత్తిన ఆ కోట్లకు వారసుడు ఎవరు? సౌలు. కోట్లకు వారసుడు. కోట్లు సంపాదించాడు తండ్రి. ఆ కోట్లకు వారసుడు ఎవరు? సౌలు. ఈ సౌలే దేవుడు దర్శించిన తర్వాత ఏమైపోయాడంటే పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడ్డాడు. ఇతడు దేవుని బిడ్డలారా ఉన్నతమైన విద్యను అభ్యాసించినవాడు. పిహెచ్డీలు సంపాదించినాడు విద్యలో. అందుకే రాజులు సైతం అతన్ని ఏమన్నారంటే, పౌలా
నీకు అధిక విద్య వలన నీకు వెర్రి పట్టింది, నీకు పిచ్చి పట్టింది అన్నారు. వాళ్ళ నాయన కోటీశ్వరుడు గనక, రై నువ్వు ఎంత చదవగలుగుతావు అంత చదువురా, నేను నీకు పెడతానన్నాడు. తండ్రి పెట్టాడు, కొడుకు చదివి చూపించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే జాను సుందరమయ్య గారు ఒక మాట చెప్పాడు, పాస్టర్లారా, సేవకులారా, మీ పిల్లల చదువులను మీరు ఆపొద్దు, మీ పిల్లల చదువులను ఆపొద్దు. వారు ఎంతవరకు చదివితే అంతవరకు వాళ్ళను చదివించండి. పిల్లల చదువులను ఓ తండ్రిగా, ఓ తల్లిగా మీరు దయచేసి ఆపొద్దని అప్పుడనే జాను సుందరమయ్య గారు చెప్పారు. మరలా మీ కాపరిగా నేను మీకు చెప్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంత గొప్ప విద్యను అభ్యాసించిన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క నామము భూమి మీద మరొకడు స్మరణ చేయకూడదు అని కంకణం కొట్టుకొని దేవుని బిడ్డలారా సంఘాన్ని ఏం చేశాడు? హింసించాడు. సంఘాన్ని ఏం చేశాడు? పట్టి తెచ్చి చెరసాలలో వేశాడు. సంఘాన్ని ఏం చేశాడు? పాడు చేశాడు. సంఘాన్ని ఏం చేశాడు? దేవుని బిడ్డలారా నాశనము చేశాడు. అట్టి వాడే దేవుని బిడ్డలారా ఏం చెబుతున్నాడో తెలుసా? యేసు ప్రభు రక్షకుడు అని చెప్పాడు. యేసయ్యకు వ్యతిరేకంగా ప్రభు ఒకసారి ఏమన్నాడంటే దర్శనములో పౌలు గారికి, సౌలా సౌలా మునుకోలలకు ఎదురు తన్నుట నీకు బహు కష్టం. ఏమన్నాడు? మునికోలలకు ఎదురు తన్నుట బహు కష్టం. దేవుని బిడ్డలారా యేసు ప్రభుకు లేదా ఆయన సంఘానికి, ఆయన కొరకు బతుకుతున్న నీకు ఎదురైనా దానికి ఓటమి, దానికి అపజయం, దానికి సిగ్గు నీకు మాత్రమే ఘనత. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మునికోలలకు ఎదురు తనుట బహు కష్టం అన్నాడు. నువ్వు ఈ లోకములో వజ్రాల వ్యాపారి కొడుకు కావచ్చు, ఈ లోకములో నీకు అధిక విద్య ఉండొచ్చు, ఈ లోకములో నీకు అధికార బలం ఉండొచ్చు, కానీ నీకు బహు కష్టమని చెప్పాడు. స్తోత్ర. అట్టి వాడు దర్శనానికి విధేయుడయ్యి యేసు ప్రభువును, యేసు పేరునే, యేసు ప్రభు సంఘాన్నే భూమి మీద ఉండకుండా నేను చేస్తా అని అధికారాన్ని తన చేత చిక్కించుకున్నవాడు. అవునా? అట్టి వాడే యేసు ప్రభును అంగీకరించి ఏమని చెప్తున్నాడంటే ఆయన రక్షకుడు అని చెప్పాడు. చప్పట్లు కొడదామా? ప్రభుకు మహిమ కలుగును. ఆయన ఏమంట? రక్షకుడు. రాత్రి చెప్పాను నేను మీకు. అవునక్క, లలితమ్మక్క ఎవరున్నారు? షర్రాకు ఉన్నాడు, సుగుణ, వీళ్ళు పిల్లలు యమలత, ఎస్తేర్ ఉన్నారు. దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 16వ వాక్యం. దేవుని బిడ్డలారా 3:16 నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము లేదా రహస్యము, సత్యము గొప్పదై ఉన్నది. హల్లెలూయా. ఏమై ఉందంటమ్మా? నిరాక్షేపముగా, వాస్తవంగా, నిజముగా దేవుని బిడ్డలారా దైవ భక్తిని గురించిన మర్మము, రహస్యము, సత్యము ఏమైందంటే గొప్పదై ఉన్నది. స్తోత్రం. ఏమైందంట? గొప్పదై ఉన్నది. నేను ఒక మాట చెప్పున, ప్రతి వాళ్ళు ఆశించేది ఏంటంటే నా కుటుంబము గొప్పదై ఉండాలి. అవునా? నా సంసారం గొప్పదై ఉండాలి, నా ఆదాయము గొప్పదై ఉండాలి, నా కనులెదుట నా సంసారం పాడు కాకూడదు, నా కనులెదుట నా పిల్లలు పాడు కాకూడదు. మనుషుడు ఆశించేది ప్రతిది కూడా ఏంటంటే గొప్పదే. తక్కువ దాన్ని ఎవరు కూడా ఆశించరు కదా. ప్రతి దాన్ని ఏం ఆశిస్తారండి? గొప్పది. ఇక్కడ గొప్పది. దేవుని బిడ్డలారా గొప్పదై ఉన్నది. మనం గొప్ప వాళ్ళం కావాలి.
ప్రభుకు మహిమ కలుగును గాక. మనం గొప్ప వాళ్ళం కావాలంటే దేవుడు మనకు తోడుగా ఉంటే గొప్ప వాళ్ళం అవుతాం. దయ్యం తోడుగా ఉందా, సంవత్సరానికి నీ గొప్పతనం ఏమైపోతుందంటే అంతరించిపోతుంది, కనబడకుండా పోతుంది. బైబిల్లో ఒక మాట రాయబడింది, యెహోషువకు దేవుడు తోడై ఉండను గనుక గొప్పవాడని రాయబడింది. తెలుసా మీకు? ఆ రెఫరెన్స్ చూడండి. మీరు అడగాల్సిందే ఒక్కటే, ప్రభువా నా కొడుకు తోడుగా ఉండు, ప్రభువా నా కుమార్తెకు తోడుగా ఉండు, నీ ఏం చేసే ప్రతి దానికి నువ్వు తోడుగా ఉండు ప్రభు అని అడగాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమండి, యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక ఆ మనుషుడు గొప్పవాడైనని వాక్యములో తీశారా? ఏముంది? ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యెహోషువకు 3:7 ఉంది ఆ మాట. అక్కడుంది, దేవుని బిడ్డలారా, నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. 3:7 చూశారండి ఏమంటున్నాడండి? నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను. అమ్మా భయపడకు, అయిలరా ఎందుకు కలవరపడతావు? గొప్ప చేసేవాడు ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మొన్న కరివానకు పోయినప్పుడు నేను ఎలియాజర్ కరివానకు పోయినప్పుడు ఆ కరివానకు మేనమామ బిడ్డను ఆ ఊరికి ఇచ్చారు. ఆ మందిలో ఆ అమ్మాయి కూడా వచ్చి కూర్చొని వాక్యం అయిపోయిన తర్వాత ఉంటుంది, బావా ఇడిచిపెట్టకుంటుంది. మేమున్న ఇంట్లోకి వచ్చేసింది అమ్మాయి. ఎలియాజర్ వచ్చిందా? వెనకంపటి ఉండి ఎంత బతిమాలకుంటుంది, బావా నా ఇంట్లో వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేయి, బావా నా ఇంట్లో వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేయి అని అడుక్కుంటుంటే నేను ఇప్పుడు రాలేను, మరల వస్తా, అప్పుడు వచ్చి అడుగు పెడతాను అని చెప్తూ ఎంత గొప్ప సేవకునేవి నువ్వు బావా అంటుంది. చూశారు ఏమిటంట? ఎంత గొప్ప సేవకునేవి నువ్వు బావా అంటుంది అమ్మాయి. అంటే దేవుడు చేసిన వాళ్ళమ్మ. ప్రభుకు మహిమ కలుగును గాక. రాత్రి ఒక మాట చెప్పాను. ఒక ఆమె ఏమంటుందంటే ఆమె మేనత్తనవుతుంది. మేనత్త అంటే అబ్బ బిడ్డ ఏమవుతుందంటే, నీవు ఇట్లా సేవకునవుతావని నాకు తెలియదు, అయింటే నా బిడ్డని ఇద్దును కదా అంటుంది. చూశారు అంటే ప్రతి వాళ్ళకు గొప్పది నా బిడ్డ గొప్పగా ఉండాలి. నేను అనుకుంటే నీ బిడ్డని ఇచ్చింటే నా బతుకట్టుండు, ఆశ్రమం కాబట్టి నా బతుకిట మలిసిందని. ప్రభుకు మహిమ కలుగునుగా. ఎదురుగా అంటుంది, మళ్ళీ ఏమనుకుంటాడేమని. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇట్లా సేవకు వచ్చి ఇట్లా మంచిగా ఎదుగుతాం అనుకుంటే నా బిడ్డని నీకు ఇద్దును కదా అంటుంది ఆమె. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవ భక్తిని గురించిన మర్మము ఏమైందంట? గొప్పది. ఇక దాన్ని మించిన గొప్పది ప్రపంచంలో మరొకటి లేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వెండి కాడికి బంగారము గొప్పది. ప్రభుకు మహిమ కలుగునుగాక. బంగారం కాడికి ఇంకా గొప్పది ఏంది? వజ్రాలు ముత్యాలు ఉన్నాయా? సరే, ఇంకా ఏదైనా గొప్పది మీరు అనుకోండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడున్న గొప్పది, దీన్ని మించిన గొప్పది ఇంకా మరొకటి కూడా లేదు అనేది వాక్యం చెప్తుంది. దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరుడిగా ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడని చెప్తున్నాడు. చూడండి, ఆయన ఎట్లనంట? శరీరుడిగా ప్రత్యక్షుడైన, అంటే మన వలె ప్రత్యక్షమయ్యాడు. ఎట్లా? మన వల్లే. తన మహిమను వదులుకొని, సంగమా తన శక్తిని వదులుకొని, తన యొక్క ప్రభావాన్ని వదులుకొని, తన యొక్క గొప్ప ఖ్యాతిని కీర్తిని వదులుకొని మన వల్లే ఏం చేశాడంటే సామాన్యుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి శరీరుడుగా, దీనుడుగా, దరిద్రుడుగా, ఏమీ లేనివాడుగా ప్రభు వచ్చాడని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమని చెప్తున్నాడంటే, ఆత్మ విషయమున నీతిపరుడైన తీర్పు పొందెను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏ విషయములంట? పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేశాడంటే
పరీక్షించి పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభుల వారు ఎట్లా కనపన్నాడు తెలుసా? ఆయన దేవుని బిడ్డలారా పరిశుద్ధునిగా కనబన్నాడు, ఆయన యథార్థవంతునిగా కనబన్నాడు, ఆయన నీతిమంతునిగా కనబన్నాడు, ఆయన నిర్దోషినిగా కనబన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదుము గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నా కానుంచి మొదలు పెడితే ఆ చివరున్న ఎలియాజరు కాంచి మనందరినీ పరిశుద్ధాత్ముడు మొదలు పెట్టాడు అనుకోండి, ఈ సహోదరుడు నీతిమంతుడే కాడా, ఈ సహోదరి నీతిమంతురాలు కాదా అని ఆయన తీర్పు తీర్చాడు అనుకోండి, మనం ఏమైపోతామంటే ఎగిరిపోతాం. ప్రతిదినం ఎక్కడో ఒక సమయంలో మనుషులు ఏమైపోతారంటే, దేవుని బిడ్డలారా మాటల విషయంలో ఏదో ఒక విషయంలో చిన్న చిన్న మనుషులలో లోపాలు ఉంటాయి, కానీ యేసు ప్రభులో ఎలాంటి లోపం లేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు తీర్పు తీర్చాడు. ఏమని తీర్పు తీర్చాడు తెలుసా? ఆయన నీతి మంతుడని తీర్పు తీర్చాడు. అదే మనుషులు యేసు ప్రభును ఏమన్నారో తెలుసా? రాత్రి చెప్పాను. మనుషులు ఏమన్నారో తెలుసా? శాస్త్రులు కానీ పరిచయులు కానీ ఏమన్నారో తెలుసా? వెర్రోడు అన్నారు యేసు ప్రభును. వాళ్ళ అనులేపు ఆయన వెర్రోడు అయిపోయాను. ఇంకేమన్నారు తెలుసా? ఆ శాస్త్రులు పరిచయులు వీడు తాగుబోతాడు అన్నారు. బైబిల్లో ఉంది అన్నమాట. ఏమన్నారు? తాగుబోతాడు అన్నారు. ఇంకా ఏమన్నారు శాస్త్రులు పరిచయులు తెలుసా? తిండిపోతాడు అన్నారు. ఇక్కడ ఎన్నయ్యా? ఇంకా నాలుగోది ఏమన్నారు తెలుసా? దయ్యం పట్టినోడు అన్నారు. ఇది మనుషులు తీసే తీర్పు. మనుషులు అన్యాయంగా తీర్పు తీరుస్తారు, మనుషులు అక్రమంగా తీర్పు తీరుస్తారు. ఇంకో మాట చెప్పిన, మనుషులు అసూయ వలన తీర్పు తీరుస్తారు. బైబిల్ ఏం రాయబడిందంటే, కొందరు అసూయ వలన చేస్తారంట. కొందరు బట్ట కట్టుకుంటే ఓర్సలేరు, దేవుని బిడ్డలు కొంచెం తిండి తింటే ఓర్సలేరు, కొందరు సంపాదించుకుంటే ఓర్సలేరు. వాళ్ళు తిండి తింటున్నారు, వారు బట్ట కట్టు, వారు అది వాళ్ళ కష్టం. ప్రభుకు మహిమ కలుగును గాక. బైబిల్ రాయబడింది, అసూయ వలన కొందరు ఏమైస్తారంట? చస్తారంట. అసూయ వలన ఏం చేస్తారు? వీళ్ళకి అసూయ వచ్చింది. ఎవరికి? శాస్త్రులకు, పరిచయులకు, సదుకేయులకు, ప్రధాన యాజకులకు ఏమొచ్చింది? అసూయ వచ్చి దయ్యం పట్టినోడు అంటున్నాడు. అనులేపు ఆయన దయ్యం పట్టాడు, ఆయన దయ్యాలను వదిలిస్తున్నాడు, అన్ని గడగడలు ఆడిపోతున్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది మనుషుల తీర్పమ్మా, ఇది మనుషుల తీర్పు. ప్రభుకు మహిమ కలుగును గాక. కానీ పరిశుద్ధాత్ముడు ఏం తీర్పు తీర్చాడో తెలుసా? ఆయన నీతి పరుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఉందండి, ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు నందెను. దేవుని బిడ్డలారా, ఎలాంటి దోషము కానీ, ఎలాంటి లోపము కానీ, ఎలాంటి అపవిత్రత కానీ యేసు ప్రభులో లేదు. ఆయన నీతి పరుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవదూతలకు కనపడెను. ఆమేన్. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ గాబ్రియల్ దూతతో పరలోక సైన్య సమూహం అంతా దిగి వచ్చిందా? దిగి వచ్చి స్తోత్రం చేశారా? ఆరాధన చేశారా? ప్రభువును మహిమపరిచారా? అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన కొండల్లో అరణ్యములో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూతలు దిగి వచ్చి ఆయనకు కనబడి పరిచర్య చేసి వెళ్ళారు. అవునా కాదా? దేవదూతలకు ప్రభు ఏం చేశాడు? కనబడ్డాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఏంటంట? రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. మనము విశ్వసించవలసింది, మనము ఆధారపడవలసింది ఈ రక్షకుడైన యేసయ్య పైన. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభువా, రుణముల నుండి రక్షించే వాడవయ్యా, పాపముల నుండి రక్షించే వాడవయ్యా, లోకములున్న శక్తి పీఠముల నుంచి రక్షించే వాడవయ్యా. నీవు రక్షకుడవు, అన్నిటిలో రక్షించే వాడు కనుక రక్షకుడు. వ్యాధుల నుండి, రోగాల నుండి, దయ్యముల నుండి, బలహీనత నుండి, కీడు శోధల నుండి రక్షించేవాడు కనుక రక్షకుడు, రక్షకుడు, రక్షకుడు. కబర్లు కొట్టు. ప్రభుకు మహిమ కలుగును గాక. లోకమందు అనగా మనుషులలో ఏమయ్యారు? నమ్మబడెను. ప్రభుకు మహిమ కలుగును గాక. అమ్మ, అర్థమవుతుందా? చాలా మందిని నమ్మలేరు. లోకమందు అంటే మనుషుల యందు ఏమయ్యాడంట? నమ్మబడెను. ఒక వ్యక్తి అంటాడు, అర్థం కావటాన్ని చెప్తున్నాను. ఒక వ్యక్తి అంటాడు, అయ్యా 3 రోజులకు
డబ్బులు ఇస్తాను అంటాడు, 10,000 మళ్ళీ 3 నెలల వరకు కూడా తీసుకురాడు. అంటే అతడు నమ్మబడతాడా, ఆమె నమ్మబడుతుందా అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఒక వ్యక్తి అంటాడు, అయ్యా 3 నెలలకు నీకు డబ్బులు ఇస్తానయ్యా అంటాడు. మరలా 3 ఏళ్ళు కాగితం అయిపోతున్నా కూడా ఇవ్వడు. అంటే ఆ వ్యక్తి నమ్మబడతాడా? యశరాజన నమ్మబడతాడా? అంటే మనకు అర్థం కావటానికి నేను చెప్తున్నాను. అదైతే మనకు తొందరగా అర్థము అయితే అంతే కదా జయరాజ్. యేసు ప్రభు ఏమయ్యాడంట, లోకమందు నమ్మబడేను. మనం నమ్మాలి. మన ఇంట్లో దేవుని బిడ్డలారా, మన ఇంట్లో భర్త మనల్ని నమ్మాలి, మన ఇంట్లో భార్య మనలను నమ్మాలి, మన ఇంట్లో తల్లిదండ్రులు మనలను నమ్మాలి. నువ్వు ఇంట్లోనే నిన్ను నమ్మకపోతే బయట ఎట్లా నమ్ముతారు? యేసు ప్రభు ఏమయ్యాడంటే నమ్మబడేను. చూశారా, ఉందా లేదా? లోకమందు మనుషుల యందు ఆయన ఏమయ్యాడు? నమ్మబడేను. ఎట్లా? రక్షకుడు అని ఏమయ్యాడు? నమ్మబడేను. ప్రభుకు మహిమ కలుగును గాక. చాలా మంది నమ్మబడలేరండి, చాలా మంది నమ్మబడలేరు. ఏమో అన్నట్టుగా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా అప్పగించాలన్నా, ఎవరికైనా ఏదైనా ఒక బాధ్యత, ఒక పనిని ఒకరు ఏదైనా అప్పగించాలంటే చాలామంది నమ్మబడలేరు. యేసు ప్రభు ఏమయ్యాడు? నమ్మబడ్డాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నమ్మబడి దేవుని బిడ్డలరా, ఆయనను దేవుని బిడ్డలరా చేతులతో తాకి చూశారు. ఆయన శరీరం దేహాన్ని తాకి చూశారు. ఈ విధంగా అంతా చూసినప్పుడు అప్పుడు పునరుత్థానుడని నమ్మబడెను. మరణాన్ని ఓడించి జయించిన వాడని నమ్మబడెను. యేసు రక్తమే. హల్లెలూయా. ఆయన నమ్మబడెను. మేము చెవులతో విన్నాం, చేతులతో తాకి చూచాం, మా కన్నులతో చూశాం. ఆయన సజీవుడని నమ్మబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మబడెను. నమ్మబడిన వాడు ఏమయ్యాడంటే ఆరోహణుడయ్యాడు. అంటే సమాధి 3 దినాలు సమాధిలో ఉండి ఆయన తెల్లవారుజామున ఆదివారమున లేచాడు, ఆరోహణుడయ్యాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మనం సేవిస్తున్న యేసు మృత్యువును జయించిన వాడు. మనం సేవిస్తున్న యేసు సజీవుడు. భయపడకు, కలవరపడకు, చింతించకు, దిగులు పడకు, మొక్కాలివై కన్నీళ్లు కార్చు. పరిస్థితులను ఆయన ఆశీర్వాదకరంగా మార్చుటకు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, లోకం అందరి కొరకు రక్షకుడిగా వచ్చిన వాని ఎదుట మొక్కలు వేసి ప్రార్థన చేస్తే రక్షించుటకు బాలాఢ్యుడను నేనే నీకు ప్రత్యక్షమై సహాయం చేస్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆరోహణుడై తేజోమయుడై, ఆమేన్, తండ్రి కుడి పరిశమున ఆసీనుడైన యేసు, అట్టి యేసు ఆరోహణుడై తేజోమయుడైన, ఎవరు చూడలేనంత, ఎవరు సమీపించలేనంత, ఎవరు వెళ్ళలేనంత మహిమ కలిగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మహిమ ప్రభావం కలిగిన యేసు మన దగ్గరికి రావాలంటే నువ్వు నమ్మాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షకుడు. ఎట్టి వ్యాధుల నుండైనా, ఎట్టి రుణాల నుండైనా, ఎట్టి శాపగ్రస్త స్థితి నుండైనా రక్షించే రక్షకుడు మాకున్నాడని నమ్మితే ప్రభు తప్పక రక్షకునిగా నీకు ప్రత్యక్షమవుతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకున్న స్థలములు అట్ని కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రార్థనలో ఉండండి. హృదయపూర్వకంగా ప్రార్థనలు ఉండండి. ప్రభువా, ఈరోజు నా తండ్రి, నాయనా తండ్రి, అయ్యా, మీరు లోకానికి రక్షకుడిగా వచ్చావని తండ్రి ప్రభువా మీ అనుచరులు తండ్రి సాక్ష్యం ఇచ్చారు. ప్రభువా నీకు వందనాలైనా. సమరీయులు తండ్రి ప్రభువా అన్య దేవత ఆరాధన చేసేవారు నమ్మారు. ప్రభువా కోటీశ్వరుని కుమారుడు, వజ్రాల వ్యాపారిని కుమారుడు, సంఘానికి వ్యతిరేకైన వాడు పౌలు గారు కూడా ప్రభువా సాక్ష్యం ఇస్తున్నాడయ్యా. అయ్యా, ఆయన శరీరునిగా వచ్చాడు.
ఆత్మ విషయమున తీర్పు పొందాడు, నీతిమంతుడని, రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. ఆయన నమ్మబడెను, సజీవుడు పునరుత్థానుడని. దేవుని బిడ్డలారా, ఆరోహణుడై తేజోమయుడాయన. చూశావా, నువ్వు సేవిస్తున్న యేసునందు నీకేం సిగ్గు కలగదు. నువ్వు నిలబడాలా, నువ్వు సాగాలి ఆయన కొరకు. నీవు ప్రతిష్టత చేసుకుంటే ప్రభు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, నా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ చివరి ఆదివారం దినాన ప్రభువా, మీరు మాకు రక్షకుడవని దేవా, అన్ని స్థితిగతుల నుండి రక్షించే రక్షకుడు మేము విన్నాము తండ్రి. ఈ మాటలను తండ్రి 30గా 60గా 100 నువ్వు ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. చాలామంది రాలేదు, వారిని క్షమించండి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ కూడా కాచి కాపాడి బలపరిచి ఎల్లప్పుడూ రక్షకుడిగా నువ్వు ఉండు తండ్రి. వారి రుణాలు తీర్చడంలో నువ్వు రక్షకుడిగా ఉండు ప్రభువా. వారి వ్యాధి నుండి రక్షించుటకు నువ్వు రక్షకుడిగా ఉండండి ప్రభువా. వారి పాపము నుండి రక్షించుటకు రక్షకుడిగా మీరుండండి అయ్యా. తరతరాల నుండి వెంటాడుతున్న దారిద్ర్యం నుండి విడిపించుడు రక్షకుడిగా మీరుండండి ప్రభువా. అవును నైనా, రక్షకుడని జనములలో ప్రకటింపబడేను ప్రభువా. నీవే మా రక్షకుడవయ్యా నైనా. మనుషులు రక్షించలేరు, కానీ ప్రభువా నువ్వు అన్నిటిలో నుండి రక్షించేవాడవు. నీపైనే మా మనసు వేసుకుంటున్నాం, నీపైనే మక్కువ కలిగి బతుకుతున్నాం. సహాయించండి ప్రభువా. ఈ ప్రార్థన ఆలకించండి, ఈ మాటలు 30 ఫలింపచేయండి తండ్రి. నాయనా ప్రభువా, ముందున్న సమయం నీ కృపతో నడిపించి మహిమ పొంది బలపరచాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూడా